న్యూ టీవీ తెలుగు ప్రైవేట్ బస్సులను లీజుకు ఇచ్చే పద్ధతిపై టీడీపీ సీనియర్ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొందరు ప్రైవేట్ బస్సు యాజమాన్యాల తీరుపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ప్రైవేట్ బస్సు యజమానులు నిర్వహించిన సమావేశాన్ని ప్రస్తావిస్తూ తనను ఆ సమావేశానికి పిలవకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మీటింగ్ పెట్టిన బస్సు ఓనర్లకు ఎవరికీ సరైన అవగాహన లేదని విమర్శించారు. బస్సులను ఎలా నడపాలో తనకు బాగా తెలుసునని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ప్రైవేటు బస్సు యజమానుల్లో కొందరు చేతకాని వాళ్లు ఉన్నారని, వారి అసమర్థత కారణంగానే ప్రైవేటు బస్సు రవాణా రంగం నష్టాలను చవిచూస్తుందని ఆయన ఆరోపించారు. అటువంటి వారే తమ బస్సులను లీజుకు ఇస్తున్నారని విమర్శించారు. బస్సులను లీజుకు ఇచ్చే విధానాన్ని తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు జేసీ స్పష్టం చేశారు. ముఖ్యంగా లీజుకు తీసుకున్న బస్సులను అనంతపురం జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లోనూ తిరగనివ్వబోమని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. లీజుకు ఇచ్చిన బండ్లు అనంతపురం జిల్లాలో తిరగడానికి వీల్లేదు. ఎలా తిరుగుతారో చూస్తాం, సొంత బస్సులైతేనే తిరగాలి అంటూ స్పష్టం చేశారు. హైదరాబాద్లో సమావేశమైన బస్సు యజమానుల సంఘం ముందుగా బస్సులను లీజుకు ఇవ్వకూడదనే అంశంపై స్పష్టమైన తీర్మానం చేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ తర్వాతే ఇతర విషయాల గురించి మాట్లాడాలని సూచించారు. బస్సు అసోసియేషన్లో ఎవరున్నా సరే లీజు పద్ధతిని మాత్రం అనుమతించకూడదని ఆయన గట్టిగా చెప్పారు. హైదరాబాద్లో బస్సు ఓనర్లందరూ మీటింగ్ పెట్టుకున్నట్టుంది 11 గంటలకే. నేను ఏదో యూట్యూబ్లో చూసా. ఎందుకంటే ఇప్పుడే బస్ ఓనర్లు ఒకరు బిఫోర్ ఇండిపెండెన్స్ బొగ్గులు బస్సులు నడిపిన వాళ్ళు కాబట్టి మేమంతా ఏదో ఇప్పుడు మీరు పిలవకపోయినా పర్వాలేదు, పిలిచినా పర్వాలేదు, దాని గురించి బాధ లేదు. ఈ రోజుల్లో మనం బస్సు ఓనర్లమా? ఆర్టీసీకి లీజు ఇచ్చినట్లు అల్లుడికి ఇంటికి వస్తే కొత్త బెడ్షీట్ వేసినట్లు కొత్త బెడ్షీట్ ఉతికి దాన్ని మళ్ళీ ఒక నాప్కిన్, మళ్ళీ దానికి ఒక పిల్లో కవరు, సెంటు కొట్టి మనం అందరం క్లీనర్ పని చేస్తాడా? లే, ముందు ఎవడోడు లీజుకి ఇచ్చినాడు ఆ నాకుడు బస్సులు తిప్పలేదండి. ఏ ఇష్టాచారం అయిపోయిందా? ఎవరాడు ఫ్లెక్స్ బస్ గాడు, ఇంకోడు ప్రెసిడెంట్ గాడంట, ఇంకోడంట. వాడేవాడు బాంబే వాడు పెట్టే వాడేమే వాడు ఫేమస్ అయిపోయి బ్రహ్మాండంగా సెంట్రల్ గవర్నమెంట్ లో గడ్కరీ బిడ్కరీ దగ్గర పోయి పనులు చేసుకుంటున్నారు. ఈ పొద్దు మొత్తం ఇండియాలో బస్సు ఓనర్ ప్రెసిడెంట్లు కానీ ఏమి పీకుతున్నారులే. ప్రతి ఊరికి బస్సు వేసింది నేను రా. ఈ కడప నడుగు, కడప నేనే, పొద్దుటూరు నేనే, భువనేశ్వర్ నేనే, పాండిచేరి నేనే, వేలంకని నేనే. ఏం చేస్తారా మీరంతా? పిల్లనా కొడుకులు కదరా. మీటింగ్ అంటే మీటింగ్ కన్యనా కొడుకులు లేక ఏ మీటింగ్ లో ఏం చెప్తారా? ఏం చెప్తారా మీటింగ్ లో? నా కొడకల్లారా ఇప్పుడు బస్ ఓనర్ నా కొడకల్లారా. ఒకప్పుడు బస్ ఓనర్ అంటే వాని అమ్మ వానికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్, దాని కథ ఒక లాడ్జ్ ఉంటాండే, ఒక థియేటర్ ఉంటాండే. గుడముకల్లా కొడుకులతో చేసుకున్నారు కదరా. ఏం చేస్తారా మీరు? బాధరా కళ్ళకి నీళ్ళు వస్తారా? బొగ్గుల బస్సు నుంచి మన ఆయన తోలేరా. ఈ రోజు కూడా నాకు హోస్పేట్ అనంతపూర్ పర్మిట్ 1937 పర్మిట్ నా దగ్గర ఉందిరా. ఆ పర్మిట్ అసలు తెలిసినప్పుడు బళ్ళారి కూడా అప్పుడు పెట్టి రాసుకుంటే అప్పుడు ఇచ్చిన పర్మిట్ ఉందిరా. ఇప్పుడు నాకు బాధ అవుతుందిలే. మా నాయన ఎంత సంపాదించినాడేమో కానీ ఇప్పుడు కూడా బాధే. నేను 5 ఏళ్ళు నిలబడి ఒక్క నా కొడుకు వచ్చి ఏమన్నాను కూడా అలే. నేను నాకేం కాదులే, నేను ఎవరు భయపడాల్సి పనిలే. ఖచ్చితంగా చెప్తానా, లీజ్కి ఇచ్చిన బండ్లు అనంతపురం డిస్టిక్ లో పోకూడదు.
ఏమి వస్తారా లే, నా కొడకల్లారా లీజుకి ఇచ్చిన కొడుకులకు చెప్తారా, లీజుకి ఇచ్చిన కొడుకులకు చెప్తానా? లే, తిరగరా, నీ సొంత పనులు తిరగవు, అవి తిరగవు. ఎట్లా తిరుగుతారా? లే, ముందు ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ కావాలరా. ఆంధ్ర అంటూ తెలంగాణ ఉన్నాడు. ఏం చేస్తారా? లే, ఏం చేస్తారు? అది పాస్ చేయండి, మళ్ళీ మాట్లాడదాం. లీజుకి వేయకూడదు. బస్సు ఓనర్ అసోసియేషన్ ఉండే నా కొడుకు వాడు ఎవడాలా కానీ ఎంత పెద్దోడైనా పర్వాలే. ఏం తీస్తారులే చెప్తాను. చూడండి, అనంతపురం విజయవాడకి ఎన్ని బస్సులు ఉండేది? విజయవాడ వల్ల ఉండి అంటే ఉండేవాళ్ళు వద్దా? ఉండేవాళ్ళు వద్దా? ఆ బైపాస్ ఎప్పుడైనా పోతాంటే చూస్తాంట. ఏమన్నీ తెచ్చుకోకపోతే ఆయన కొన్ని తెచ్చుకోండి, టికెట్ బండి టికెట్ తెచ్చుకోండి.